పీఎం పాలెం శ్రీ పద్మ మార్కండేయ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉల్లాసంగా ఉత్సాహంగా చేనేతల వనభోజన మహోత్సవం. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ పీఎం పాలెం శ్రీ పద్మ మార్కండేయ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం శిల్పారామంలో చేనేతల వనభోజన మహోత్సవంను ఘనంగా నిర్వహించారు. పిల్లల నుంచి పెద్దల వరకు వివిధ కళా ప్రావీణ్యం ఉన్నవారు వారి నైపుణ్యాలను ప్రదర్శిస్తూ అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని చూపురులను అలరించి ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా శివలింగంనకు పూజలు చేయడంతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న దేవాంగ, పటుసాలి, కర్ణిక బకుతుల, కరికాల బకుతుల సంఘాలు సమ్మేళనం విజయవంతం చేసిన సంఘ పెద్దలను ముందుండి అన్నదానాలకు చలివేంద్రాల ఏర్పాటుకు సహకారం అందిస్తున్న వారిని ఘనంగా సన్మానించారు. 10 ఇంటర్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రోత్సాహకాలు, నిర్వాహకులు నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కొప్పల వెంకట నాగేశ్వరరావు, సెక్రటరీ మరియు సంఘ సభ్యులు, అతిథులు సహాయ సహకారాలతో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న దొడ్డి వెంకటేశ్వరరావు మరియు అతిథులు పాల్గొన్నారు. ఇక్కడ చేసినటువంటి పద్మ అదేవిధంగా చేనేత కుల బాంధవులందరికీ నమస్కారములు. నా పేరు మిత్తిపాటి మోహన్ అండి. పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. మరి చేనేతల వన మహోత్సవాన్ని పీఎం పాలెం చేనేత అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి ఈ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా మరింత ఉన్నతంగా మరింత మందితో పెద్ద స్థాయిలో ఇలాంటి ఉత్సవాలు జరిపి అందరినీ ఒకే తాటి మీద తీసుకురావాలని, అందరూ ఐక్యంగా ఉండాలని, ఐకమత్యమే మహాబలమని నమ్ముతూ మరి అసోసియేషన్ లో భాగంగా మేము అనేక విభాగాల్లో ఉన్నటువంటి చేనేత ఉద్యోగ సోదరులందరినీ కలుపుకుంటూ జిల్లా స్థాయిలో ఈరోజు 600 మంది వరకు సభ్యులుగా చేసుకున్నామండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ అసోసియేషన్ లో అన్ని ప్రభుత్వ కేంద్ర మరియు రాష్ట్ర విభాగాలలో పనిచేస్తున్న విభాగాల్లో పనిచేస్తున్న వాళ్ళు, అలాగే డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, అలాగే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా మేము అసోసియేషన్ లో బాగా కలుపుకుంటున్నాము. శాశ్వత సభ్యత్వం కూడా అందిస్తున్నాము. సో దీన్ని అందరూ వినియోగించుకోవడం ద్వారా ఒక ప్లాట్ఫామ్ మీద రావడానికి, ఒకే మాటలో ఉండడానికి, పరస్పర సహాయ సహకారం అందించుకోవడానికి వేదికగా భావించవలసిందిగా ప్రార్థిస్తూ దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు మా సంఘంలోని మిగతా సెక్రటరీ గారు, అదేవిధంగా తజ్గారి గారు, విశ్వేశ్వరరావు గారు కూడా సహకరిస్తూ సంఘ సభ్యులు, కార్యవర్గ సభ్యులందరూ ముందుగా వచ్చి మాకు ఎంతో వెనుకలుగుతున్నారు. వారందరికీ కూడా నేను ఈ సభాపతిని అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ పిలిచినందుకు ఈ పీఎం పాలెం అసోసియేషన్ వరకు మరింత ముఖ్యంగా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు సెలవు. అందరికీ నమస్కారం. శ్రీ పీఎం పాలెం శ్రీ పద్మ మార్కండేయ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు చేనేతల వనభోజ మహోత్సవానికి ఇచ్చేసిన అందరికీ వందనాలు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం మనందరం ఎలా కలుసుకొని చేసుకోవడం ఆ భగవంతుడి కృపగా, ఆ శివుడి ఆశీస్సులుగా నేను భావిస్తున్నాను. ఈ కార్తీక మాసంలో మన సంఘం తరఫున అందరినీ ఆహ్వానించి అందరినీ కలుపుకొని, ఇదొకటే కాదు, వారాజీలో అన్నదాన కార్యక్రమం అవ్వండి, చలివేంద్ర కార్యక్రమం అవ్వండి, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మన సంఘంలో ఉన్న పేద విద్యార్థులకి అండదండగా ఉంటూ ఎన్నో మంచి కార్యక్రమం చేపడుతున్న మన సంఘానికి అందరూ తోడ్పడి ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా దిగ్విజయంగా జరగాలని ఆ పరమశివుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ. ఈ సంవత్సరం చేసిన కార్యక్రమంలో మార్చి నుంచి జూన్ వరకు 24 చలివేంద్రాలు చేసామండి, 3 అన్నదానాలు చేసామండి, వస్త్రదానాలు చేసామండి. ప్రతి సంవత్సరం నవంబర్ మొదటి ఆదివారం కార్తీక మాసం పిక్నిక్ ప్రతి సంవత్సరం ఈ 2014 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ప్రతి ఆదివారం కార్తీక మాసం చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే చేస్తాం. కానీ ఇక్కడ సభ్యులందరికీ మనం ఏంటంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు మన కులబంధువులందరూ కంపల్సరీగా మీరు మెంబర్షిప్ చేయగలిగితే వచ్చే సంవత్సరం ఎక్కువ మందితో మనం పిక్నిక్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఈ పిక్నిక్ కి మనతో పాటు మన చేనేత బంధువులైన పట్టుసాలి, దేవాంగులు, కన్యక భక్తులు, కరికాల భక్తులు కూడా వచ్చారు.
ఇలాగే వాళ్ళ కార్యక్రమం కూడా మనం వెళ్దాము, మనందరూ కలిసిమెలిసిగా ముందుకు వెళ్తున్నామని ఆలోచిస్తున్నాం. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పీఠ సభ్యులు కూడా వచ్చారు, వాళ్ళు కూడా మనకు అన్ని విధాలుగా ఉన్నారు. లెవెల్ డాక్టర్ విశ్వస్తారు మాట్లాడలేదు. ఈ వనభోజన మహోత్సవం కుటుంబ సభ్యులతో వచ్చిన మన కులబాంధవులందరికీ మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు విశేష ఇక్కడ చేసినటువంటి పద్మ, అదేవిధంగా చేనేత కుల బాంధవులందరికీ నమస్కారములు. నా పేరు మిత్తిపాటి మోహన్ అండి. పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. మరి చేనేతల వన మహోత్సవాన్ని పిఎంపాలెం చేనేత అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి ఈ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇదే విధంగా ఫ్యూచర్ లో కూడా మరింత ఉన్నతంగా మరింత మందితో పెద్ద స్థాయిలో ఇలాంటి ఉత్సవాలు జరిపి అందరినీ ఒకే తాటి మీద తీసుకురావాలని, అందరూ ఐక్యంగా ఉండాలని, ఐకమత్యమే మహాబలమని నమ్ముతూ మరి అసోసియేషన్ లో భాగంగా మేము అనేక విభాగాల్లో ఉన్నటువంటి చేనేత ఉద్యోగ సోదరులందరినీ కలుపుకుంటూ జిల్లా స్థాయిలో ఈరోజు 600 మంది వరకు సభ్యులుగా చేసుకున్నామండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ అసోసియేషన్ లో అన్ని ప్రభుత్వ కేంద్ర మరియు రాష్ట్ర విభాగాలలో పనిచేస్తున్న విభాగాల్లో పనిచేస్తున్న వాళ్ళు, అలాగే డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, అలాగే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా మేము అసోసియేషన్ లో భాగంగా కలుపుకుంటున్నాము. శాశ్వత సభ్యత్వం కూడా అందిస్తున్నాము. సో దీన్ని అందరూ వినియోగించుకోవడం ద్వారా ఒక ప్లాట్ఫామ్ మీద రావడానికి, ఒకే మాట మీద ఉండడానికి, పరస్పర సహాయ సహకారం అందించుకోవడానికి వేదికగా భావించవలసిందిగా కోరిపాటిస్తూ దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు మా సంఘంలోని మిగతా సెక్రటరీ గారు, అదేవిధంగా తజ్గారి గారు, విశ్వేశ్వరరావు గారు కూడా సహకరిస్తూ సంఘ సభ్యులు, కార్యవర్గ సభ్యులందరూ ముందుగా వచ్చి మాకు ఎంతో వెనుకలుగుతున్నారు. వారందరికీ కూడా నేను ఈ సభాపతిని అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ పిలిచినందుకు ఈ పిఎంపాలెం అసోసియేషన్ వరకు మరింత ముఖ్యంగా అసోసియేషన్ ధన్యవాదాలు.